నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన మంచి మార్గంలో మీకు సులువుగా మనతో జరిగే అన్యాయాలు, అక్రమాలు మనకు కనిపించి ఇంపుగా కనిపించి అంటే ఇంపుగా అనిపించే స్కీమ్స్, దాని వెనుక ఉన్న కుట్రలు, మనకు తొందరగా డబ్బు సంపాదించుదాం, కూర్చున్న చోటే డబ్బు సంపాదిద్దాం అనే భావనలు ఎంతమంది ఉపయోగించుకుంటారో మన మంచి మార్గం ద్వారా మీకు తెలియపరుస్తూనే ఉంటాను. నేను చాలా నెగటివ్గా థింక్ చేసే మనిషిని. అలా నెగటివ్గా థింక్ చేసి 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 నాకు ప్రతి విషయంలో కూడా ఫస్ట్ నెగటివ్ యాంగిల్, తర్వాత దాంట్లో ఏమన్నా మిగిలి ఉంటే పాజిటివ్ యాంగిల్ కనిపిస్తుంది. Basically, I am out and out a negative person, and I am proud that I am a negative person. అంటే ఈ పాజిటివ్గా థింక్ చేయడం ఎందుకు? దేర్ షుడ్ బి సమ్ లాజిక్ బిహైండ్ పాజిటివ్ థింకింగ్. మనం పాజిటివ్గా థింక్ చేయాలంటే మన దగ్గర ఒక మంచి బలమైన లాజిక్ ఉండాలి. అప్పుడే మనము పాజిటివ్ థింకింగ్ చేయాలి. పాజిటివ్ ఎప్పుడు చేస్తాము అంటే మనలో ఆ వైబ్రేషన్స్ రావాలి. మనకు మనమే కసితో పాజిటివ్ థింకింగ్ చేయకూడదు. ఇవాళ రేపటి వరల్డ్లో ఫస్ట్ చెడనుకొని నెక్స్ట్ మంచిగా అయితే అది దేవుడు కృప అనుకోవాలి. అంతేగాని ఎన్ని నెగటివ్ వైబ్స్ వచ్చినా నేను పాజిటివ్గా ఆలోచించాలంటే కొంప మునిగి కొల్లే అవుతుంది, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. కనుక మనము ప్రతి ఒక్కటి అనుమానంతో చూసినా అనుమానపడ్డట్టు ఉండకూడదు. నా వీడియోస్ యొక్క సారాంశం ఏమంటే, మనము ఒక విషయాన్ని నెగటివ్గా అనుమానాస్పదంగా చూసినా అది బయట అనుమానంగా చూసినట్టు అనిపించద్దు. అది ఇవాళ రేపు సొసైటీలో కావాల్సిన ముఖ్య లక్షణం. అంటే ప్రతిదానిపై అనుమానం కలగాలి. ఆ అనుమానం నివృత్తి చేసుకున్నాక మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఇది థంబ్ రూల్. ఇవాళ రేపు బతకడానికి ఇది థంబ్ రూల్. చాలా మంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. కడుపు గాలి గుద్ద గాలుతుంటే పాజిటివ్ నెగటివ్గా ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకు రెండు కాలితే మనము తప్పకుండా పాజిటివిటీ గురించి ఆలోచించలేము. ఒకటి కడుపు గాలటం, రెండవది గుద్ద గాలటం. కడుపు గాలటం అంటే పావర్టీ, డబ్బు లేకపోవటం, తిండి లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, ఇదంతా కడుపుతో సంబంధించిన విషయం. ఇంకా గుద్దగాలటం అంటే అన్యాయం దిగ్విజయంగా ముందు పోతుంటే, అన్యాయం చేసిన వాళ్ళు చాలా విపరీతంగా టాప్ పొజిషన్లో పోతే, ఏమి చేయకుండా జనాలకు విపరీతమైన డబ్బు వస్తే
టాలెంట్ అసలే టాలెంట్ లేనోడు పైకి పోతుంటే అప్పుడు మనకు గుద్దగాలుతుంది. ఈ గుద్దగాలటం మంచి లక్షణం. ప్రతి మనిషికి గుద్దగాలవలసిందే. అయితేనే వాడు మానవుడు అనిపించుకుంటాడు. ఈర్ష్య ఉండకూడదు, గుద్ద కాలాలి. ఈర్ష్యగా ఉండటం, గుద్ద కాలటం రెండు వేరే వేరే పదాలు. నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఈ ఈర్ష్యగా ఉండటం, గుద్ద కాలటం, అవి రెండు వేరే వేరే పదాలు. దీనిపై నేను వేరే వీడియో చేస్తాను. ఇవాళ మనము గవర్నమెంట్, దాన్ని గవర్నమెంట్ అంటారు, నేను తెలుగు భాష కనుక గవర్నమెంట్ అంటున్నాను. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్, సావరన్ గోల్డ్ బాండ్ అంటే ఏమి? దీనిలో దాగున్న లక్షణమేమి? ఎవరు యూట్యూబ్ వీడియోలో ఇలా చెప్పారు. గోల్డ్ బాండ్, సావరన్ గోల్డ్ బాండ్లో ఉన్న రహస్యాలు ఇవి, ఇలా ఎవ్వరు యూట్యూబ్లో మీకు చెప్పారు. మనము ఇవాళ సావరన్ గోల్డ్ బాండ్ వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. అసలు ఈ సావరన్ గోల్డ్ బాండ్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆఫర్. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఎందుకు పెడుతుంది గవర్నమెంట్, మనము ఇవాళ తెలుసుకుందాం. ప్రభుత్వానికి డబ్బు రేజ్ చేసేది ఉంటే, అంటే జనాల దగ్గర డబ్బు కానీ బారో చేసేది ఉంటే, అప్పుడు గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది. బాండ్ అనగా ఏమి? మీకు అందరికీ ఇట్లా గోరుముద్ద పెట్టినట్టు పెడతా, చక్కగానండి. అంటే ఎవరికి ఏ అవగాహన లేనోడు కూడా ఈజీగా తెలిసిపోతుంది. బాండ్ అనగానేమి అంటే, ప్రభుత్వము తమ పూచీతో డబ్బులు ప్రజల దగ్గర సేకరించి అప్పుడు దానికి అనుగుణంగా కొంత వడ్డీ అనౌన్స్ చేసి, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా గవర్నమెంట్కి మీరు అప్పిస్తున్నట్టు. మీరు ఇచ్చే డబ్బుకు గ్యారంటీ గవర్నమెంట్, వాళ్ళు సమయానికి దానికి ఇంట్రెస్ట్ ఇచ్చే పూచి గవర్నమెంట్ది కనుక దాన్ని బాండ్ అంటారు. అలాగే ఈ డబ్బు కాకుండా సావరన్ గోల్డ్ బాండ్స్ అని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది 16వ తారీఖు వరకు మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ దీనికి అప్లికేషన్ మీరు చేసుకోవచ్చా లేదా అనేదే మంచి మార్గం మీకు అవగాహన కలిగిస్తుంది. అసలు ఈ సావరన్ గోల్డ్ బాండ్ అనేది ఎందుకు ప్రభుత్వం ఫ్లోట్ చేసిందంటే, ప్రభుత్వానికి తక్కువ వడ్డీకే ఎక్కువ డబ్బులు అవసరం. అలాంటి టైంలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వివిధ బాండ్ ఫ్లోట్ చేస్తుంది. దాంట్లో ఒకటి సావరన్ గోల్డ్ బాండ్. ఈ సావరన్ గోల్డ్ బాండ్ లక్షణం ఏమంటే, ఈ సావరన్ గోల్డ్ బాండ్ రన్నింగ్ గోల్డ్ రేట్, అంటే ఇవాళటి యావరేజ్ గోల్డ్ రేట్ ప్రకారము, అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు 62,400, 62,400 సావరన్ గోల్డ్ బాండ్ యొక్క విలువ. ఈ గోల్డ్ బాండ్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి? వీళ్ళ ప్రకారము ఇది ఎవరైనా తీసుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్తుంది. అయితే ఈ గవర్నమెంట్ ఫ్లోట్ చేసిన సావరన్ గోల్డ్ బాండ్ మీకేమిస్తుంది అంటే, సంవత్సరానికి 2.5% వడ్డీ ఇస్తుంది. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ కన్నా 1% తక్కువ వడ్డీ ఈ సావరన్ గోల్డ్ బాండ్ ఇస్తుంది.
బంగారం విలువ మనము గవర్నమెంట్కు డబ్బు రూపేణా గోల్డ్ రూపేణా సమర్పించుకుంటే గవర్నమెంట్ మనకు మనం ఇచ్చిన డబ్బుపై 2.5% వడ్డీ ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఇది ప్రతి 3కో 6 నెలలకో వడ్డీ రూపంలో మనకు చెందిస్తుంది. సంవత్సరానికి 2.5%. అంటే ఇది సేవింగ్స్ బ్యాంక్ కన్నా 1% తక్కువ. అసలు ఈ గోల్డ్ బాండ్ సామాన్యులకు ఏమన్నా లాభమా అంటే నా ప్రకారము ఇది మోసపూరితమైన స్కీమ్. ప్రభుత్వం ఫ్లోట్ చేస్తుంది కనుక సరిపోయింది, లేకపోతే ఇది పక్కా మార్వాడి స్కీమ్. మన డబ్బులు సంవత్సరానికి 2.5% వడ్డీపై ప్రభుత్వం తీసుకొని దాంతో ప్రభుత్వం తన గవర్నమెంట్ నడిపిస్తుంది. తన కోరికలు తీర్చుకోవడానికి మన దగ్గర డబ్బులు తీసుకొని 2.5% వడ్డీపై మన దగ్గర తీసుకొని రైతు బంధులు, ప్రధానమంత్రి కిసాన్ యోజనలు, ఫ్రీ సిలిండర్లు అంటే అగ్గు మన దగ్గర డబ్బులు తీసుకొని ఇతరులకు ఫ్రీగా స్కీమ్స్ పంచిపెట్టే కార్యక్రమం కోసం ప్రభుత్వం మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది. అయితే ఈ సావరన్ గోల్డ్ బాండ్లో వాళ్ళు ఒక ఆకర్షణ మిగిల్చారు. అదేమంటే ఈ గోల్డ్ బాండ్ 8 ఏండ్లకు మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు ఇవాళ తీసుకున్నారు అంటే 2032కు దీని కాల పరిమితి ముగిసి అప్పుడు చలామణి అయ్యే గోల్డ్ రేటుకు మీకు అది మనం తీసేసుకోవచ్చు, అంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 2032 సంవత్సరంలో ఈరోజు మనకు ఏ గోల్డ్ రేట్ పలుకుతుందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మనకు ఈ బాండ్ బ్రేక్ చేసి మనకు క్యాష్ ఇస్తారు. దీంట్లో ఆశ్చర్యం ఏమంటే ఇప్పటి నుంచి 8 ఏళ్ల వరకు గోల్డ్ పరిస్థితి ఏముంటుందో మనకు తెలియదు. గోల్డ్ రేట్ ఏముంటుందో మనకు గెస్ చేయడానికి వీలు లేదు. దీంట్లో భయంకరమైన మోసం ఉంది అని నేను ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు గోల్డ్ వాళ్ళ ప్రకారం 62,400. రేపు 8 సంవత్సరాల తర్వాత ఈ గోల్డ్ ₹1,00,000 అయిందనుకోండి. ఈ గోల్డ్ ₹1,00,000 అయింది అంటే మనకు వచ్చే లాభం ఎంత? మనకు వచ్చే ఇప్పుడు 60,000 గోల్డ్ ₹1,00,000 వెళ్ళిపోయింది అనుకోండి. అంటే మ్యాక్స్ ఒక తొల ₹1,00,000 వెళ్ళిపోయింది అంటే మనకి ఎంత వస్తుంది? 38,000 వస్తుంది లాభం. ఎన్నేండ్లు పెడితే? 8 ఏండ్లు పెడితే మనకు లాభం 38,000 మాత్రమే. 38,000 రూపీస్ ఫర్ 8 years డిపాజిట్. మీరు ₹62,000 కిసాన్ వికాస్ పత్ర తీసుకున్నారనుకోండి. 9.5 ఏండ్లకు డబల్ అయిపోతుంది. అంటే 1,20,000 4,000 వస్తాయి. కిసాన్ వికాస్ పత్రాలు తీసుకుంటే అది 9.5 ఏండ్లకి ఇస్తే మీకు డబల్ వస్తుంది. కానీ ఇక్కడ
62,000 రూపీస్ తీసుకుంటే 1,00,000 రూపాయలని మన ఊహ. అది 80,000 ఉండొచ్చు, అది 62,000 ఉండొచ్చు. అంటే అప్పటి వరకు 72, 80 అయ్యి మళ్ళీ 62,000కి వస్తే వాడు 62,000 ప్రకారమే మన డబ్బులు మనకు వాపస్ ఇస్తాడు. అదే కాకుండా మనకు సంవత్సరానికి 2.5% వడ్డీ ఇస్తాడు. కిసాన్ వికాస్ పత్రాల 9.5 ఇయర్స్కి డబుల్. సావరన్ గోల్డ్ స్కీమ్లో 8 ఏళ్లకు అప్పటి గోల్డ్ రేట్ ఏముంటుందో ఆ గోల్డ్ రేటు ప్రకారం మన డబ్బు మనకు తిరిగి వస్తుంది. ఎవరైనా ఈ సావరన్ గోల్డ్ స్కీమ్ ఎందుకు కొనాలి? ఒక వర్స్ట్ కిసాన్ వికాస్ పత్ర కూడా టాలీ కానీ ఒక స్కీము ఎందుకు కొనాలి? ఒక సామాన్యుడు కొనొచ్చా? కొనరాదు. సామాన్యుడు అస్సలు ఈ సావరన్ గోల్డ్ స్కీమ్ అనేది కొనొద్దు. దీంట్లో ఆకర్షణీయంగా ఉండడానికి ఒక కొసమెరుపు ఉంది. ఏమంటే మీరు ఈ సావరన్ గోల్డ్ స్కీమ్ బాండ్ తీసుకుపోయి బ్యాంకుకి ఇస్తే బ్యాంకు మీకు వడ్డీకి అప్పిస్తుంది. అంటే గోల్డ్ లోన్ రూపంలో సావరన్ గోల్డ్ బాండ్ మీద గోల్డ్ లోన్ ఇస్తుంది. దీనికి వడ్డీ ఎంతో తెలుసా? 12.5% వడ్డీ. సంవత్సరానికి మన డబ్బు మనము ఒక సర్టిఫికెట్ రూపంలో భద్రపరచుకొని అది గవర్నమెంట్కు సమర్పిస్తే, బ్యాంకులకు సమర్పిస్తే బ్యాంకులు మనపై 12.5% పెనాల్టీ వేస్తాయి. మన డబ్బు మనము గవర్నమెంట్కి ఇచ్చి 2.5% వడ్డీ ఇస్తే అదే బాండ్ పేపర్ గోల్డ్ లోన్కి పెడితే 12.5% వడ్డీ మన దగ్గర వసూలు చేస్తారు. అంటే ఇలాంటి దగాకోరు స్కీమ్లు గవర్నమెంట్ తెస్తుంది కనుక సరిపోయింది. వేరే వాడు తెస్తే అది దేని కింద వస్తుందో మనకు తెలియదు. మన డబ్బు సర్టిఫికెట్ రూపంలో మన దగ్గర మన డబ్బు తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ని మనం తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే వాడు 12.5% వడ్డీ మీద రుణం మనకిస్తాడు. ఇది ఎక్కడ విడ్డూరం? ఇది ఎక్కడ బాండు? ఇది బాండు కాదు, పక్కా గాండు. అయితే ఈ సావరన్ గోల్డ్ బాండ్ ఎందుకు ఫ్లోట్ చేస్తుండ్రు అని ఒక ప్రశ్న అడిగితే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరు బంగారం కొనాలనుకుంటున్నారో తరుగులేని బంగారం, ట్యాక్స్ ఫ్రీ జిఎస్టీ లేని బంగారం కొనాలంటే మీరు ఈ సావరన్ గోల్డ్ బాండ్ కొనండి. మీకు దొంగల భయం ఉండదు, తరుగు ఉండదు, స్పాట్ రేట్లో మీరు దీన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు? మినిమం 5 ఇయర్స్ తర్వాత దీన్ని మనము ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎన్కాష్ చేసుకుంటే లాభం ఏమి అంటే మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది ఇండియా. మీరు 8 ఏళ్ల కన్నా ముందు మీరు ఎన్కాష్ చేసుకుంటే మీకు షార్ట్ టర్మ్ ట్యాక్స్ పడుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది 5 ఏళ్లలోనే మీరు ఎన్కాష్ చేసుకుంటే. అంటే అప్పుడున్న గోల్డ్ రేట్కి మీకు ఇస్తారు, కానీ దానిపై ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల లోపు మీరు దీన్ని ఎన్కాష్ చేసుకోలేరు. 5 ఏళ్ల తర్వాత మీరు ఎన్కాష్ చేసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. షార్ట్ టర్మో లాంగ్ టర్మో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయితే పడుతుంది. సమ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సమ్ ట్యాక్స్ అయితే పడుతుంది దీని మీద. అంటే గోల్డ్ కొనుక్కుందాము, దాని సేఫ్టీ చూసుకుందాము అని చూస్తే మనకు 2.5% వడ్డీ ఇస్తున్నారు. లేదు
మనం 8 ఏండ్లు పెడదాము ఈ గోల్డ్ సావరెన్ బాండ్ కొని పెడదాము అంటే కిసాన్ వికాస్ పత్రాలో 9.5 ఏండ్లకు మన డబ్బు రెట్టింపిస్తుంది. ఇటు చూస్తే 2.5% వడ్డీ, అటు చూస్తే కిసాన్ వికాస్ పత్ర డబుల్ అమౌంట్ ఇస్తుంది. మరి ఈ సావరెన్ గోల్డ్ బాండ్ ఎవరి కోసం గవర్నమెంట్ ఫ్లోట్ చేస్తుంది అని మనం ఆలోచిస్తే ఈ సావరెన్ గోల్డ్ బాండ్ టీటీడీ, షిరిడి సాయిబాబా ట్రస్టులు, పెద్ద పెద్ద ట్రస్టులు, గుడికి సంబంధించిన ట్రస్టులు, పెద్ద పెద్ద ఆసామీలు, గోల్డ్ నిల్వలున్న ఫారెన్ సంస్థలు, కొన్ని గోల్డ్ రూపంలో కొన్ని ఫండ్స్ నడుస్తున్నాయి. యుఎస్లో, జపాన్లో కూడా కొన్ని ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్కి బ్యాంకులో నెగటివ్ రిటర్న్స్ వస్తాయి. అంటే వాళ్ళు బ్యాంకులో ఆ క్యాష్ డిపాజిట్ చేస్తే దానిపై పెనాల్టీ వేస్తారు జపాన్లో. అటువంటి జపనీస్ ఫండ్స్, అమెరికన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ వాళ్ళంతా ఇప్పుడు అమెరికా గ్రోత్ 1% గ్రోత్తో నడుస్తుంది అమెరికా, మన గ్రోత్ 7% గ్రోత్. సో అమెరికన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఈ గోల్డ్ అంతా డిపాజిట్ తీసుకొని వచ్చి ఇండియా గవర్నమెంట్కి ఇచ్చేస్తాయి. వాళ్లకు దానిపై నెగటివ్ గ్రోత్ కాకుండా 2.5% వడ్డీ వచ్చినా సంతోషమే, విత్ ఫుల్ సెక్యూరిటీ. ఇది గవర్నమెంట్ బాండ్స్ కనుక, ఇండియన్ గవర్నమెంట్ హామీ కనుక 2.5% వచ్చినా చాలు దేవుడా అనుకొని తీసుకుంటారు. అంటే ఇది పెద్ద పెద్ద ట్రస్టులకు, పెద్ద పెద్ద టెంపుల్స్కి, పెద్ద పెద్ద గోల్డ్ బాండ్స్ నిర్వహించే సంస్థలకు, జపనీస్ హెడ్జ్ ఫండ్స్కి, అట్లాంటి ఫండ్స్కు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. వాళ్ళు కళ్ళు మూసుకొని భారతదేశపు గవర్నమెంట్కి ఈ ఫండ్స్ కొనుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే సేఫ్టీ కోసం. వాళ్ళ కంట్రీలో ఏమి రాదు కనుక మన కంట్రీలో అదే డబ్బు ఉంచి అదే గోల్డ్ ఉంచితే దానిపై డబ్బు వస్తుంది కనుక మన భారత ప్రభుత్వం పై ఉన్న నమ్మకంతో ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ కొంటాయి. అది వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి కూడా కొనవచ్చు, డైరెక్ట్ కూడా కొనవచ్చు. ఆ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. మనం ఎంత ఈజీగా ఇన్వెస్ట్ చేయగలమో వాళ్ళు అంత ఈజీగా చేయలేరు. కానీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఈ సావరెన్ గోల్డ్ ఫండ్ అనేది పెద్ద పెద్ద అసోసియేషన్స్కి, ట్రస్ట్కి, టెంపుల్ ట్రస్ట్కి చాలా ఉపయోగకరం. ఎందుకంటే బంగారంపై ఏ వడ్డీ రాదు కనుక వడ్డీ గవర్నమెంట్ ఇస్తుంది కనుక ఆ 2.5% వడ్డీకి ఆశపడి టన్నుల కొద్ది బంగారము, కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్కి ఫండ్, ఈ సావరెన్ గోల్డ్ ఫండ్ రూపంలో వచ్చి పడతాయి. అంటే అతి తక్కువ వడ్డీతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ డబ్బును ప్రభుత్వము తన గవర్నమెంట్ రన్ చేయడానికి స్కీమ్స్ కోసము చవకగా వచ్చే డబ్బును ఇలా ఉపయోగించుకుంటుంది. అయితే దీంట్లో ఒక కొసమెరుపు ఉంది. మనము ఈ ట్రస్టులు కానీ ఇవి కానీ బంగారం ఈ గోల్డ్ బాండ్స్లో పెడుతుంది. అంటే కొంతమంది అయితే క్యాష్ ఉండదు, గవర్నమెంట్ గోల్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అన్నట్టు. ఈ గోల్డ్ తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, గోల్డ్ తీసుకొని గవర్నమెంట్ పుట్టు ఉంటుంది, గోల్డ్ పుట్స్ ఉంటాయి. అంటే ఫ్యూచర్ మార్కెట్స్, గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్స్లో టన్నుల కొద్దీ ఈ ట్రస్టుల దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకుపోయి తాకట్టు పెట్టి ఒక పుట్టు కొనుక్కుంటారు. పుట్టు అనగానేమి అంటే ఇవాళ 62,400 ఉంది గోల్డ్. రేపు 3 నెలల తర్వాత ఇదే గోల్డ్ 57,000కు వచ్చింది అనుకోండి. 57,000కు వస్తే
మనలాంటి సామాన్య మధ్య తరగతి వాళ్ళ కొన్న బాండ్ విలువ 5,000 పడిపోతుంది. కానీ ఈ పుట్టు కొన్నందుకు గవర్నమెంట్ హెడ్జ్ చేసినందుకు గవర్నమెంట్కి ప్రతి తులంపై 5,000 లాభం వస్తుంది. ఆ లాభం గవర్నమెంట్ మనతో పంచుకోదు. గోల్డ్ ఫ్యూచర్స్ మెటల్స్ మార్కెట్లో టన్నుల కొద్ది బంగారము ఈ సావరన్ గోల్డ్ ఫండ్ కింద గోల్డ్ రూపంలో కూడా తీసుకొని డబ్బు రూపంలో తీసుకొని ఒక 62,400లో ఒక పుట్టు కొంటది. పుట్టుకొని బంగారం కింద పడంగానే గవర్నమెంట్కి లాభం. 57,000 కాగానే గవర్నమెంట్ మళ్ళీ మొత్తం గోల్డ్ కొనేస్తుంది. అంటే ప్రతి గ్రాముపై గవర్నమెంట్కి 5,000 రూపాయల లాభం, మనకు లొట్ట పీసు. ఇదే పని మనం చేయలేమో, చేయగలం. కానీ మనకు భయం ఎక్కువ, గవర్నమెంట్కి ధైర్యం ఎక్కువ. మన బంగారం మనకు 2.5% వడ్డీ ఇచ్చి ఆ బంగారాన్ని కుదువబెట్టి ఒక పుట్టు తీసుకొని ప్రతి తులంపై 5,000 గవర్నమెంట్ నొక్కేస్తాయి. గవర్నమెంట్ మనం ప్రశ్నించగలమా అంటే చేయలేము. ఇలాంటి గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ తనకు అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్లోట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్కి మీరు డబ్బు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద ట్రస్ట్లు తమ గోల్డ్ను గవర్నమెంట్కి సమర్పించి ఈ 2.5% వడ్డీ వచ్చే బాండ్స్ టన్నుల కొద్ది గోల్డ్ గవర్నమెంట్కి ఇచ్చేసి కొనేస్తారు. వాళ్ళు గవర్నమెంట్కి ఈ 8 ఏళ్లలో ఈ ఫ్లక్చువేషన్ వల్ల 1,000 కోట్ల లాభము. మనమేమో సన్నాసుల్లాగా భయపడి హెడ్జ్ చేస్తే అంటే హెడ్జ్ చేయడం తెలియక, స్టాక్ మార్కెట్ తెలియక, కమాడిటీ మార్కెట్ తెలియక తీవ్రంగా మోసపోతుంది. అదే గవర్నమెంటు చాలా మంచి హృదయంతో ఈ గోల్డ్ బాండ్ సావరన్ గోల్డ్ ఫండ్స్ రిలీజ్ చేసి మన దగ్గర 1,000 కోట్ల రూపాయలు తీసుకొని మన ముఖానికి ఒక సర్టిఫికెట్ కొట్టి 1,000 టన్నుల గోల్డ్ క్యాష్ బదులు గోల్డ్ యాక్సెప్ట్ చేసి అది హెడ్జ్ చేసేసి, అంటే మనలో ఉన్న భయాన్ని గవర్నమెంట్ ఎన్కేజ్ చేసుకొని ఈ సావరన్ గోల్డ్ ఫండ్స్ లేదా ఇతర లాంగ్ టర్మ్ బాండ్స్ని గవర్నమెంట్ హామీతోని ఫ్లోట్ చేసి లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నడిపించడానికి ఇలా తీసుకుంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఇప్పుడు మనం సావరన్ గోల్డ్ ఫండ్ చూస్తున్నాం, గోల్డ్ బాండ్ చూస్తున్నాం. అలా విపరీతమైన గోల్డ్ బాండ్లు గవర్నమెంట్ ఫ్లోట్ చేస్తూనే ఉంటుంది. గోల్డ్ బాండ్, క్యాష్ బాండ్స్, లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇచ్చే బాండ్స్, హెడ్జ్ చేసిన కొన్ని బాండ్స్, ఇలా క్యాష్ కాకుండా ఇతర ఇన్స్ట్రుమెంట్స్ కూడా బాండ్ రూపంలో గవర్నమెంట్ తీసుకొని ఈ సావరన్ గోల్డ్ బాండ్స్ని ఒక ఫండ్ రూపంలో అంటే ఒక స్కీమ్ రూపంలో తయారు చేసి వాళ్ళు దాంతో బాగా హెడ్జ్ చేసుకొని ఆడుకొని మనకు సంవత్సరానికి 2.5% వడ్డీ ఇచ్చి 8 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏ గోల్డ్ రేట్ పలుకుతుందో అదే రేటు మనకు గవర్నమెంట్ మన డబ్బు మనకి ఇస్తుంది. కనుక సామాన్యులు ఈ సావరన్ గోల్డ్ ఫండ్ కొనే బదులు ఒక కిసాన్ వికాస్ పత్ర కొనడం చాలా బెటర్. కావున ఈ గోల్డ్ బాండ్ రూపంలో గోల్డ్ ఫండ్స్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ గవర్నమెంట్ ఫ్లోట్ చేసినప్పుడు మనం అప్రమత్తంగా ఉండి ఇవి మనకు మన స్థాయికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక మనం ఇటువంటి అంటే పనికి మాలిన బాండ్లకు ఆశపడి మనము మన డబ్బును ప్రభుత్వానికి సమర్పించుకోవద్దు అని మంచి మార్గం ద్వారా తెలియజేస్తూ
మీరు బాండ్లు కాకుండా మీకు బాండే కొనది ఉంటే కిసాన్ వికాస్ పత్రాలు కొనండి. 9.5 ఏండ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. దయచేసి మీరే ఆలోచించండి. ఆలోచించి మీకు 11 ఏండ్లైనా పర్వాలేదు, 11 ఇయర్స్లో డబుల్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా దీనికన్నా ఎంతో రేట్లు ఉన్నాయి. కావున మీరు దయచేసి ఇటువంటి బాండ్స్ జోలికి పోకండి. ఇది పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్, అంటే బ్లాక్ మనీ ఉన్నోళ్ళు, ఆల్రెడీ గోల్డ్ డిపాజిట్స్ ఉండి ఏం చేయాలి అర్థం కానోళ్ళు, అటువంటి వాళ్ళకి తప్ప సామాన్యులకు ఏమాత్రం ఈ సావరన్ గోల్డ్ ఫండ్ పనిచేయదు. దాని జోలికి పోకండి. మీకు అవైలబుల్ ఉన్న పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్, సీనియర్ డిపాజిట్స్ లేదా లాంగ్ టర్మ్ డిపాజిట్స్లో పెట్టి తగిన రీతిలో మీ డబ్బును పెంచుకోండి అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.